వందనాలండి. ఈరోజు 23 డిసెంబర్. యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ సందర్భంగా మనం అందరం కూడా ఆరాధించుకుంటున్నాము. సంతోషంగా గడుపుతున్నాము. అయితే ఆయన మనందరికీ సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. లూకా 1:79లో జకరియా అంటున్నాడు, మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపించినట్లు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనలను సమాధాన మార్గంలోకి నడిపించుటకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనే సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. పాపం వల్ల పరలోకపు మార్గం నాశనమైపోయి మానవులు నడిచేదానికి వీలు లేకుండా ముళ్ళ బాట వేసింది. యేసుప్రభువే స్వయంగా వేయకపోయి ఉంటే ఈ మార్గం ఉండేది కాదు. మంచి మార్గం. జీవితంలోని అన్ని బాటలు యేసుక్రీస్తు వేసిన బాట తప్ప మిగిలిన అన్నీ కూడా మన కొరకు సమస్యలు, దుఃఖము, నిరాశ, మరణానికి దారితీస్తాయి. అయితే క్రీస్తు మన కొరకు ఏర్పరిచిన రాజబాట అందరి అందంగా ఉంది, ఆశీర్వాదకరంగా ఉంది, మన నిత్యానందము మహిమలోకి నడిపిస్తుంది. మనము రియలైజ్ అవ్వట్లా. యేసుప్రభు తన ప్రాణం పెట్టి మన కోసం ఒక బాట సిద్ధం చేశాడు. అదొక్కటే బాట పరలోకానికి దారితీస్తుంది. ఈ మార్గము నిర్మించుట సులభమేమీ కాదు. ప్రపంచంలోని గొప్ప రాజమార్గాలు నిర్మించటంలో వేలాది మంది ప్రజల జీవితాలు బలైపోయాయి. మనం విమోచన మార్గంలో ముందుకు సాగే సమయాన దాని వెనుక మన ప్రభు పడిన శ్రమ, త్యాగము, కన్నీరు, రక్తము ఉన్నాయని మర్చిపోతూ ఉంటాం. మన కొరకు కొండలు, లోయలు సమంగా చేయుటకు క్రీస్తు చాలా శ్రమలు సహించాడు. ఇప్పుడైతే ఆ మార్గం మన కొరకు తెరవబడి ఉన్నది. ఇది మొదటి నుండి ఆఖరి వరకు సమాధానంతో కూడిన బాట. చాలామంది క్రైస్తవ జీవితము చాలా కష్టాలు, నష్టాలతో, అవమానాలతో కూడుకున్న కష్టతరమైన బాట అనుకుంటారు, కానీ నిజానికి అది ఆనందంతోనూ సమాధానంతోనూ నిండి ఉంది. ఈ లోకంలో నిజమైన ఆనందం అనుభవించే వారు ఎవరైనా ఉన్నారంటే వారు క్రీస్తు ఏర్పరిచిన విమోచన మార్గంలో నడిచేవారే. వారికి కూడా సమస్యలు, నిరాశలు, దుఃఖాలు ఉంటాయి, కానీ వాటన్నిటి నడుమ వాళ్ళకొక రహస్య సమాధానం ఉంది. దాని గురించి ప్రజలకు తెలియదు, ప్రపంచానికి తెలియపరచాలి. మనం ఆ మార్గంలో నడుస్తూ ఉంటే మన జీవితాలు చూసి మన జీవితం అంతా సమాధానంతో నిండిపోయి ఉంది, అటువంటి మార్గమే మాకు కావాలి అని ఇతరులు అనుకునే విధంగా మన జీవితాలు ఉండాలి. లోతైన లోయల్లోనూ ఎత్తైన శిఖరాలపైన వెళ్తున్న ఈ మార్గాలు క్రైస్తవులు అనుభవించే సమాధాన చిత్రాలు. మానవులలో పాపం ప్రవేశించి సమాధానాన్ని భంగపరుస్తోంది, కానీ క్రీస్తు పరలోకానికి సమాధానంగా ప్రవేశించుటకై విశ్వాసుల కొరకు ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పరిచాడు. మనం గుర్తించాలి. ఈ మనము క్రిస్మస్ టైంలో శుభకార్యములు, శుభములు చెప్పుకుంటూ ఉంటాం, కానీ యేసుప్రభు ఇచ్చే సమాధానం మనకు రావాలి అని మనం ప్రార్థించుకోవాలి. ఆ సమాధానం లేకుంటే మనం ఎప్పుడు కూడా నిరాశ, నిస్పృహలతో నిండిపోయి జీవితమే వేస్ట్ అన్న ఫీలింగ్కి వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దయామేడ, క్రిస్మస్ సందర్భంగా మీరు మా కోసం సమాధానం ఇవ్వడానికి వచ్చారనే సంగతి మేము జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని హత్తుకొని ఆ సమాధానం పొందుకునే అవకాశం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.